తమ ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేరుస్తూ రైతు రుణమాఫీ అమలు చేస్తుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి విడతగా జిల్లాలో 44,469 మంది రైతులకు రుణమాఫీ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కుక్కల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్లో ప్రతాపవాడ, మామిళ్లవాడ, గాంధీనగర్, విద్యానగర్లలో 25 మందిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సౌకర్యార్థం పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాప్లను కొనసాగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇందులో నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లకు మిర్యాలగూడ, నడిగుడి, పిడుగురాళ్ల స్టేషన్లో ఆల్డింగ్ పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. నర్సాపూర్, లింగంపల్లి, చెన్నై, హైదరాబాద్, భువనేశ్వరి, సికింద్రాబాద్ రైళ్లు నల్గొండలో ఆగనున్నాయి. సాలూరు మండల కేంద్రంలో గురువారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. అల్లీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నవ్విపేటలో ర్యాలీ ధర్నా నిర్వహించారు. బాల్కొండ మండలం నాగపూర్లో పారిశుద్ధ్య పనులు చురుకుగా సాగుతున్నాయి. సీజనల్ వ్యాధుల నివారణకు గ్రామ పంచాయతీ సిబ్బంది మురికి కాలువలు, రోడ్ల వెంబటి పిచికారీ మందులు వేశారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం గ్రామంలో రైతులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమావేశమయ్యారు. రైతు రుణమాఫీపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో మొదటి విడతలో భాగంగా ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ డబ్బులను కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నగరంలోని గాయత్రీనగర్లో గురువారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు గుంతలో దిగబడింది. విద్యార్థులను బస్సులో స్కూల్కి తరలించే క్రమంలో ఘటన జరిగింది. బస్సు ఒక్కసారిగా గుంతలో పడి నిలిచిపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. నగరంలో రోడ్లు అధ్వానంగా మారాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.